దేవుని బిడ్డలారా, ఒక్కసారి భక్తిని మనం అలవర్చుకున్నామా, ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తికి దూరం కాకూడదు మనం. అది ఏ పరిస్థితి అయినా, ఒక్కొక్కసారి ఆర్థిక ఇబ్బంది అయిండొచ్చు, భక్తిలో మాత్రం దరిద్రులుగా కనబడకూడదు. ఆర్థికంగా దరిద్రులం అయిండొచ్చు, అయితే అయ్యాం, సమస్య ఏమీ లేదు. భక్తిలో దరిద్రతొద్దు. ఒక్కసారి భక్తిని విడిచిపెట్టామా, 7 దయ్యాలను తీసుకుని వచ్చి 8 దయ్యాల నిలయంగా మన హృదయం మార్చబడుతుంది, మన ఇల్లు మార్చబడుతుంది. ఒక్క భక్తిహీనమైన కార్యాన్ని విడిచిపెట్టిన తర్వాత మన హృదయములో ఆత్మ సంబంధమైనవి సాతానుకు కనిపించకపోతే మరి 8 భక్తిహీనమైన కార్యాలను తీసుకుని వచ్చి మనలోనికి చొప్పించి భక్తి అంటే నిర్లక్ష్యంగా బ్రతికేటట్టుగా చేస్తాడు. ప్రార్థన, బైబిలా, జాగ్రత్త. దేవుడు మనకు మంచి భక్తిని ఇచ్చాడు. ఎప్పుడు ఆ భక్తి జీవితాన్ని పోగొట్టుకోకండి. దేవుడు వాక్యం చదివే చక్కని మనస్సు మనకిచ్చాడు. ఉదయాన్నే లేచి 3-4 అధ్యాయాలు చదువుకుందాం. ప్రార్థించే మనసు ఇచ్చాడు. సెలవు దినము దొరికిన వెంటనే మోకరించి, అమ్మ రండి మన ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాం, ఈరోజు ఒక్కరోజు ఉపవాసం ఉందాం. పోనీ ఇండివిజువల్ అనుకో, వివాహం కాని వారు మీకు సెలవు దొరికిన రోజున చక్కగా మందిరానికి రండి, ఉపవాసం ఉండి ఇక్కడ మోకరించి ప్రార్థన చేయండి. ఒక్కసారి వెలిగించబడి తరువాత నీవు వెనుతిరిగి చూస్తే మరలా నీ ఆది ఆత్మీయ జీవితం నీకు రావడం చాలా కష్టం. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బతిమాలుకుని చెప్తున్నాను నేను. అలా ఆత్మీయతలో దిగజారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మీకు ఇచ్చిన కొద్ది బలాన్ని దేవుని కొరకు ఉపయోగించండి. దేవుడు మీకు ఇచ్చిన ఆ కొద్ది ధనాన్ని దేవుని కొరకు ఉపయోగించండి. ఆ పరలోకంలో, ఆ పుస్తకంలో మనము దేవుని కొరకు ఏమేం చేశామో అవి వ్రాయబడి ఉండాలి. జాగ్రత్త దేవుని బిడ్డలారా, జాగ్రత్త.